ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. కుంభరాశి వారికి ఈ రోజు నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ ముందుకు వచ్చే సత్యాలు స్వయంగా ఆ పరమశివుడి మీ నుదుట రాతగా రాశారు. ఇది మీ అదృష్టపు తలుపులు తెరిచే తాళం చెవి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో అతిపెద్ద పొరపాటు చేసిన వారవుతారు. అందుకే దీన్ని అసలు వదలకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో రాబోయే విషయం మీ జీవిత దిశనే మార్చేయగలదు. శ్రద్ధగా వినండి స్నేహితులారా. వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, లక్ష్మీమాత, శని భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, జై లక్ష్మీమాత, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో హఠాత్తుగా వింత సంఘటనలు జరుగుతున్నాయా? ఎప్పుడూ లేని విధంగా కారణం లేకుండానే కంగారు కలగడం, అవుతున్న పనులు ఉన్నట్లుండి ఆగిపోవడం, మన అనుకున్న వాళ్లే మెల్లమెల్లగా మారిపోతున్నట్లు అనిపించడం, లేదా రాత్రి చీకట్లో అందరు నిద్రపోతున్నప్పుడు మీ మనసులో హఠాత్తుగా శివుడి పేరు, లక్ష్మీమాత గుర్తుకు రావడం జరుగుతుందా? ఒకవేళ అలా జరుగుతూ ఉంటే దాన్ని మామూలు విషయం అనుకోవద్దు. ఇది ఏం మామూలు కంగారు కాదు, మామూలు ఇబ్బంది కాదు. ఎందుకంటే దేవుడు ఏ భక్తుడి అదృష్టానైనా మార్చబోయే ముందు అతనికి గుర్తులు చూపించడం ప్రారంభిస్తారు. కుంభరాశి స్నేహితులారా, ఈ రోజు ఆ గుర్తే మీ జీవితంలోకి వచ్చింది. చాలా కాలం తర్వాత ఇటువంటి అరుదైన సమయం వచ్చింది. ఇది నేరుగా మీ అదృష్టాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదంతా జరిగినప్పుడు మీరు ఈ మాటలను గుర్తు చేసుకుంటారు. స్నేహితులారా, శుభవార్త. అయితే ఈ శుభవార్త 3 విధాలుగా ఉంటుంది. మొదటి నిజం మీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. రెండవది మీ దాగి ఉన్న శత్రువుతో మరియు అదృష్టంతో ముడిపడి ఉంది. మూడవది అది ఎంత పెద్దదంటే, ఎంత పవిత్రమైనదంటే అది విని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నిజమైన మనసుతో శివుడి పేరు తలుచుకుంటే భక్తుల జీవితంలో ఆలస్యంగానైనా అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మాట స్వయంగా ఆ దేవుడే చెప్పాడు. ఇక ఆలస్యం చేయకుండా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఆ 3 నిజాల గురించి తెలుసుకుందాం. స్నేహితులారా, కుంభరాశి వారికి మీరు ఈ రోజున ఈ సమాచారాన్ని ఎందుకు తెలుసుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఇది ఊరికే మీ దగ్గరికి వచ్చిందా? లేదు. ఏది ఊరికే జరగదు. దేవుడి దయ వల్ల అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అంతా ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఈ రోజు మీరు దీన్ని వింటున్నారంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పుకు ముందే మీకు ఈ సమాచారం అందడం చాలా అవసరమైంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గత కొన్ని నెలలుగా ఇదే మీ జీవితంలో అతిపెద్ద నిజంగా మారింది. బహుశా మీరు కూడా దీన్ని అనుభవించి ఉంటారు. కష్టం పూర్తిగా పడ్డారు, కానీ ఫలితం సగమే దక్కుతుంది. డబ్బు వస్తుంది, కానీ చేతిలో నిలవదు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు చాలా బాగుంటుంది. పెద్ద ఆశలు ఉంటాయి, కానీ ఆఖరి నిమిషంలో హఠాత్తుగా ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఏదో కంటికి కనిపించిన అడ్డంకి వచ్చి పడుతుంది. అన్నిటికంటే పెద్ద బాధ ఏమిటంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు, మీ అనుకున్నవారు కూడా మెల్లమెల్లగా మీకు దూరం అవుతూ వచ్చారు. మీతో కూడా ఇలాగే జరుగుతుందా? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక మామూలు ఇబ్బంది కాదు. దీని వెనక ఒక రహస్యం దాగి ఉంది. ఒక లోతైన విషయం కూడా దాగి ఉంది. స్నేహితులారా, కుంభరాశి వారిపై గత కొంతకాలంగా గ్రహాల ప్రభావం ఇలా నడుస్తుంది. అది మీ లోపల శక్తిని తగ్గిస్తుంది, మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అలాగే చిన్న చిన్న విషయాలకే మనసు విరిగిపోవడం మొదలైంది. రాత్రి వేళల్లో ఆలోచనలు పెరగడం, మానసిక ఒత్తిడి పెరగడం జరిగింది. చాలాసార్లు దేవుడు నా ప్రార్థనలు ఎందుకు వినడం లేదు, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రార్థిస్తున్నాను, అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది అని మీకు అనిపించి ఉంటుంది. కానీ ఇక్కడే అతిపెద్ద రహస్యం దాగి ఉంది. దేవుడు మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు. ఆయన మీకు దూరంగా లేడు. ఆయన ప్రతి నిమిషం మీతోనే ఉన్నాడు, కానీ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఏ మనిషి తలరాతలో అయితే పెద్ద మార్పు రాసి ఉందో, ఎవరి జీవితంలో అయితే మంచి స్థానాలు ఉన్నాయో వారి జీవితంలో ముందుగా కష్టాలు, పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. స్నేహితులారా, ఇప్పుడు ఆ కష్టకాలం ముగిసే సమయం వచ్చింది. మిమ్మల్ని ముంచేయడానికి చూస్తున్న పెద్ద సమస్య ఇప్పుడు మునిగిపోతుంది. మీ దారిలో ఉన్న ఆ చీకటి ఇప్పుడు తొలగిపోతుంది. దాని తరువాత వచ్చే రోజులు ఎంత వెలుగుతో, ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ జనాలు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? దేవుడి గుర్తులు లభించిన తర్వాత కూడా భయంలోనే జీవిస్తూ ఉంటారు. ఈ భయమే మనిషి అదృష్టాన్ని అత్యంత బలహీనంగా మారుస్తుంది. భయం అనేది మనిషిని తనతోనే బంధించే ఒక సంఖ్యల లాంటిది. అందుకే ఈ రోజు నుంచి ఒక విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోండి. గడిచిపోయిన దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో జరగబోయేది మీ పాత బంధాల కంటే చాలా చాలా పెద్దగా ఉంటుంది. పాత దుఃఖాన్ని మర్చిపోండి, కొత్త సంతోషానికి చోటివ్వండి. ఇక అసలైన విషయం మిగిలే ఉంది. ఎందుకంటే తదుపరి గుర్తు నేరుగా మీ అదృష్టం మరియు డబ్బుతో ముడిపడి ఉంది. స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. ఈ 3 గుర్తులు మీ జీవితంలో చాలా త్వరగా కనిపించబోతున్నాయి.
ఈ 3 నిజాలు. వీటిలో ఒక విషయం మీతో జరిగినా సరే దేవుడి దయ ప్రారంభమయ్యిందని, ఈ సమయం మారిపోతుందని అర్థం చేసుకోండి. మొదటిది, ఈ నిజం మీ డబ్బు మరియు పనికి సంబంధించింది. ఏ పని అయితే పదే పదే ఆగిపోతుందో, ఎక్కడైతే ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక కుట్ర వస్తూ ఉందో అక్కడి నుండే హఠాత్తుగా దారి తెచ్చుకోవడం మొదలవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ మనిషి అయితే మీకు ఎప్పుడు తోడుగా నిలవలేదో, ఎవరు మీకు సహాయం చేయలేదో అదే మనిషి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు, హఠాత్తుగా వీరికి ఏమయ్యింది అని. కానీ ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, ఇది దేవుడు ఇచ్చే గుర్తు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు దారులు తెరిచినప్పుడు మీరు ఎవరి నుంచైనా ఆశించరో వారి చేతుల మీదుగానే తెరిపిస్తాడు. మరియు రెండవది, ఈ నిజం మీ ఇంట్లో డబ్బుకు సంబంధించిన రాబోయే మార్పుల గురించి. రావలసిన ఆగిపోయిన డబ్బు తిరిగి లభిస్తుంది. మీ నుండి ఎవరైనా లాక్కున్న డబ్బు, చిక్కుకుపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. లేదా హఠాత్తుగా సంపాదనకు ఒక కొత్త దారి తెచ్చుకుంటుంది. మీరు ఊహించని దారి అది. కొందరు కుంభరాశి వారికి ఎలాంటి అవకాశం రాబోతుందంటే దాన్ని చూసి ఇతరులు కూడా ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే డబ్బు రావడం మొదలవుతుందో అలాగే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడడం కూడా మొదలు పెడతారు, అసూయతో కుళ్ళుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ ప్లాన్లను, మీ రహస్యాలు, మీ కొత్త సంపాదన దారులు ఎవరికి చెప్పకండి. ప్రశాంతంగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండాలి. మూడవది, ఇది అత్యంత పెద్ద నిజం, అత్యంత అద్భుతమైనది. ఈ నిజం మీ మనసుతో ముడిపడి ఉంటుంది. దేవుడు మీ జీవితం నుండి ఒక పెద్ద భారాన్ని తొలగించబోతున్నాడు. మిమ్మల్ని లోపల నుండి భయపెడుతున్న భయం, రాత్రంతా మేల్కొని ఉండేలా చేసిన చింత, రాత్రింబవలు ఉన్నట్టుండి వచ్చే ఆ కంగారు, ఎప్పటికీ తెలియని ఆ గందరగోళం, అవన్నీ మెల్లమెల్లగా అంతం కాబోతున్నాయి. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ నిద్ర బాగుంటుంది. మీ గుండెపై కొండలా ఉన్న ఆ భారం తొలగిపోతుంది. కుంభరాశి స్నేహితులారా, ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా మారడం మొదలవుతుందో అప్పుడే అదృష్టపు తలుపు తెచ్చుకోవడం మొదలవుతుంది. మనశ్శాంతియే అత్యంత పెద్ద సంపద. ఆ సంపద మీకు లభించబోతుంది. కానీ ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక, ఇదే చివరి అవకాశం, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ రాబోయే గుర్తులు మీరు నిర్లక్ష్యం చేస్తే, బద్ధకం మరియు భయంలోనే ఉండిపోతే అవకాశం కళ్ల ముందే ఉన్నా చేజారిపోవచ్చు. ఎందుకంటే దేవుడు దారి చూపిస్తాడు, నడవలసింది మనిషే. అందుకే ఇప్పుడు బద్ధకాన్ని వదిలేయండి, భయాన్ని వదిలేసి ముందుకు సాగండి. ఇప్పుడు చెప్పబోయే తదుపరి విషయం నేరుగా ఆ పరిహారంతో ముడిపడి ఉంది. దాన్ని ఆచరించిన తరువాత చాలా మంది కుంభరాశి వారి ఎప్పుడు రాదనుకున్న అదృష్టం కూడా ఇప్పుడు రాబోతుంది. స్నేహితులారా, ఇప్పుడు ఆ అదృష్ట తలుపు తెరవగల అద్భుతమైన పరిహారం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ జనాలు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, పరిహారం అయితే చేస్తారు కానీ నమ్మకం మరియు పద్ధతులు మర్చిపోతారు. నమ్మకం లేకుండా చేసే పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. అందుకే నేను చెప్పబోయే దాన్ని పూర్తిగా ఎలా చెప్పానో అలాగే చేయండి. ఒక అడుగు కూడా వదలకుండా చేయండి. ఈ పరిహారం ఈ రోజున ప్రత్యేకంగా ప్రారంభించాలి. ఈ రోజు రాత్రి పడుకునే ముందు మీ తలగడ పక్కన ఒక చిన్న రాగి పాత్ర ఉంచండి. ఆ పాత్రలో శుభ్రమైన నీరు నింపండి. దానిలో ఒక లవంగం మరియు కొద్దిగా నల్ల నువ్వులు వేయండి. మరుసటి రోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే మేల్కొనండి. స్నానం చేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని శివాలయానికి వెళ్ళండి. ఒకవేళ గుడి దగ్గర ఉంటే ఇంట్లోనే శివుడి ఫోటో ముందు కూర్చొని ముందుగా మెల్లమెల్లగా ఆ నీటిని శివలింగంపై పోస్తూ వరుసగా 21 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. కానీ ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నీరు పోసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే ఆ సమయంలో చెడు శక్తులు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అలాగే పరిహారం పూర్తయిన తర్వాత ఎవరైనా పేద వ్యక్తికి తెల్లటి మిఠాయి లేదా పాలు ఖచ్చితంగా దానం చేయాలి. ఎందుకంటే దేవుడికి దయ మరియు దానం చాలా ఇష్టం. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఈ చిన్న పరిహారం అంత శక్తి ఎలా ఉంటుందా అని. వినండి, రాగి పాత్ర చెడు గ్రహాల ప్రభావాన్ని శాంతింపజేస్తుంది. నల్ల నువ్వులు దిష్టి మరియు కంటికి కనిపించని అడ్డంకులను తొలగించే గుర్తుగా పరిగణింపబడతాయి. ఇక శివుడి పేరు, అది ఎలాంటి దివ్యమైన శక్తి అంటే విరిగిపోయిన అదృష్టాన్నైనా మార్చగలదు మరియు ఇప్పుడు పాడైపోయిన మీ అదృష్టాన్ని ఇప్పుడు మీకు చేరగలదు. కానీ స్నేహితులారా, అతిపెద్ద రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఈ ఒకవేళ ఈ రోజున మొదలుపెట్టిన పరిహారాన్ని పద్ధతిగా నమ్మకంతో చేస్తే మీకే నమ్మకం కలగనంతగా పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవడం మొదలవుతాయి. డబ్బు రాక పెరుగుతుంది. మంచి మార్గం తెచ్చుకుంటుంది. ఇదంతా ఎంత వేగంగా జరుగుతుందంటే మీ మనసులోనే దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. కేవలం పరిహారం చేయడం మాత్రమే సరిపోదు. చాలా మంది పూజలు చేస్తారు, పరిహారం చేస్తారు, కానీ వారు కొన్ని అలవాట్లే వారి అదృష్టాన్ని ఆపేస్తాయి. ఆ తరువాత ఫలితం ఎందుకు రాలేదు, అద్భుతం ఎందుకు జరగలేదు అని అంటారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తేలిగ్గా తీసుకోకండి. ముందుగా ఉదయాన్నే లేవగానే ఫోన్ చూసే అలవాటు తగ్గించండి. ఎందుకంటే లేవగానే చెడు విషయాలు చూడడం వల్ల మనసు యొక్క శక్తి తగ్గుతుంది. దానికి బదులుగా 3 సార్లు హరహర మహాదేవ, జై లక్ష్మీ మాతని చెప్పండి. ఈ 3 పదాలు మీ రోజువారీ ప్రారంభాన్ని శక్తివంతంగా మారుస్తాయి. అలాగే రాబోయే 24 గంటల్లో
ఇంట్లో గొడవలు అసలు పడకండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే కోపం గొడవలు పెరుగుతాయో అక్కడ ప్రశాంతత మెల్లగా దూరం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరైనా పేదవారు లేదా ఆకలితో ఉన్న వ్యక్తి కనిపిస్తే వారికి ఖాళీ చేతులతో తిప్పి పంపకండి, కొంచెమైనా సహాయం చేయండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అదృష్టం దానం మరియు దయ వల్ల మరింత వేగంగా తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఏమి అసలు చేయకూడదో వినండి. ఎవరికి మీ ప్లాన్లను చెప్పకండి, మీ ఎదుగుదల రహస్యాలను ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఈ సమయంలో ఎలాంటి వారు ఉన్నారంటే వారు ఎదురుగా నవ్వుతారు కానీ లోపల మీ ఎదుగుదల చూసి అసూయపడతారు. ఈ వ్యక్తుల దిష్టి మరియు అడ్డంకులు కారణమవుతారు. వీరే దాగి ఉన్న శత్రువులు. అందుకే ప్రశాంతంగా ఉండండి కానీ జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే మంచి మార్పు జరిగే సమయంలో శరీరాన్ని, మనసును శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే దేవుడి శక్తి మీకు పూర్తిగా చేరుతుంది. కానీ ఇక్కడ అత్యంత పెద్ద గుర్తు ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఆ రహస్యం చెప్పబోతున్నాను. అది విన్న తర్వాత దేవుడు మీకు ఇంత కష్టాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థమవుతుంది. ఆ మాట వింటే మీ కళ్ళు తెచ్చుకుంటాయి. స్నేహితులారా, ఇప్పుడు ఆ మాట వినండి. దాన్ని బహుశా ఈ రోజు వరకు ఎవరు మీకు ఈ విధంగా చెప్పి ఉండరు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను కష్టపడతాను, దేవుడిని ప్రార్థిస్తాను, అయినా ఆటంకాలు ఎందుకు, దేవుడు నా మాట ఎందుకు వినడు అని మీరు పదే పదే ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడే ఎక్కువ మంది నమ్మకం కోల్పోతారు. ఏ మనిషి అయితే ఇక్కడ ధైర్యంగా నిలబడతాడో అతని అదృష్టం మారకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే దేవుడు మామూలు మనిషిని పరీక్షించడు. పరీక్ష అతడికే ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే ముందు పెద్ద విజయం రాసి ఉందో. స్నేహితులారా, మీకు నడుస్తున్న కాలం మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు, మిమ్మల్ని లోపల నుండి ఎంత బలంగా మార్చడానికి వచ్చిందంటే అసలైన అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని పట్టుకోగలరు, దాని పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. గుర్తు తెచ్చుకోండి, అందరూ తోడు వదిలేసినప్పుడు కూడా మీరు నిలబడే ఉన్నారు. మీ అనుకున్న వారు కూడా అర్థం చేసుకున్నప్పుడు కూడా మీరు ఓటమి ఒప్పుకోలేదు. రాత్రి వేళల్లో ఆలోచనలు ఎండిపోయినప్పుడు, ఒత్తిడి మిమ్మల్ని కుంగదీయడానికి చూసినప్పుడు కూడా మీ లోపల ఆశ అనే ఆశకిరణాన్ని పట్టుకుని ఉన్నారు. ఇదే మీ అత్యంత పెద్ద శక్తి. ఇవన్నీ నిజమైతే అవును అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దేవుడు ఎవరి అదృష్టాన్ని ఒక రోజులో మార్చడు. ముందుగా అతడిలో సహనాన్ని పెంచుతాడు, అతన్ని సిద్ధం చేస్తాడు. ఆ తరువాత సరైన సమయం వచ్చినప్పుడు ఎలాంటి మార్పు ఇస్తాడంటే దాన్ని చూసి ప్రపంచమంతా ఇది అద్భుతమని అంటుంది. స్నేహితులారా, బహుశా ఇప్పుడు ఆ సమయం మీ దగ్గరకు వచ్చేసి. అందుకే ఈ రాబోయే 24 గంటల నుంచి మిమ్మల్ని మీ బలహీనతగా అనుకోవద్దు. మీ జీవితంలో జరిగిన ఆలస్యానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే మీరు దేనికైతే ఇంకా సిద్ధంగా లేరో దాన్ని ఇవ్వడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. మనిషి సిద్ధమైనప్పుడు అంతా ఒకేసారి లభిస్తుంది. ఎంత లభిస్తుందంటే దాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది. కానీ అతిపెద్ద విషయం ఇంకా మిగిలే ఉంది. రాబోయే రోజుల్లో మీకు హఠాత్తుగా ఏదైనా మంచి వార్త అందితే దాన్ని కేవలం ఊరికే జరిగిపోయిందని అనుకోవద్దు. ఏదైనా పాత ఆగిపోయిన పని హఠాత్తుగా పూర్తవడం ప్రారంభిస్తే దాన్ని మామూలుగా అనుకోవద్దు. ఎందుకంటే అది దేవుడు గుర్తవుతుంది. అవును, ఇప్పుడు నీ సమయం వచ్చింది అనడానికి ఆ భగవంతుడు ఇచ్చే సైగది. స్నేహితులారా, ఈ రోజు ఈ సమాచారం అతిపెద్ద సందేశం ఇదే. ఏ సమాచారం అయితే మిమ్మల్ని పదే పదే ఏడిపించిందో, ఏ సమయం అయితే మిమ్మల్ని పడదోసిందో, ఇప్పుడు ఆ సమయం మెల్లగా మారిపోతుంది. కానీ గుర్తుంచుకోండి, అదృష్టం అనేది అందరికీ చేరదు. చివరి వరకు నమ్మకాన్ని ఉంచుకున్న వారికి మరియు నిలబడే వారికే ఆ అదృష్టం తడుతుంది. మరి స్నేహితులారా, దేవుడు పదే పదే మీకు గుర్తులు ఇస్తున్నాడు. కొన్ని కళల ద్వారా, కొన్ని హఠాత్తుగా లభించే సూచనల ద్వారా, మరికొన్ని ఆగిపోయిన పనులు హఠాత్తుగా పూర్తి చేయడం ద్వారా. కానీ మీరు భయాన్ని, చెడు ఆలోచనలను వదులుకుంటే, ఈ చెడు ఆలోచనలోనే చిక్కుకొని ఉంటే అవకాశం ఎదురుగా ఉన్నా దూరమైపోతుంది. అందుకే ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ఇకపై మిమ్మల్ని మీరు బలహీనంగా అనుకోరు. ఇకపై పదే పదే మీ అదృష్టాన్ని తిట్టుకోరు. ఇకపై ప్రతి ఉదయం దేవుడి పేరు తలుస్తారు. ఓం మహాలక్ష్మియే నమః, ఓం నమ శివాయ అని జపిస్తూ కొత్త నమ్మకంతో ముందుకు సాగుతారు. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఏ మనిషి తలపై అయితే దేవుడి చేయి ఉంటుందో అతడి పడదోసే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఎంతటి కుట్రలు, ఎలాంటి దిష్టి, ఎలాంటి దాగి ఉన్న శత్రువు ఏమీ చేయలేరు. ఈ రోజున ఆ 3 నిజాల్లో ఒక గుర్తు మీ జీవితంలో కనిపిస్తున్న మార్పు ప్రారంభమైందని అర్థం చేసుకోండి. మెల్లమెల్లగా పరిస్థితులు మారతాయి, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మనసు పట్టించుకొని వారే, తక్కువ చూస్తున్న వారే రేపు మిమ్మల్ని ఉదాహరణగా చూపుతారు. చూడు, ఇతను సాధించి చూపించాడని అంటారు. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. జాగ్రత్తగా ఉండండి. అవకాశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇటువంటి మంచి సమయాలు పదే పదే రావు. అందుకే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. నమ్మకంతో, పద్ధతిగా దేవుడిపై విశ్వాసం ఉంచండి. మనసు నిండా రోజు ఓం నమ శివాయ, ఓం మహాలక్ష్మి నమః అని తప్పకుండా జపించండి. స్నేహితులారా, ఈ 3 విషయాలు మీ జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోండి. నవ్వే ప్రతి మనిషి సంతోషంగా ఉన్నట్లు కాదు. చాలాసార్లు బయటికి బలంగా కనిపించే మనిషి లోపల నుండి అత్యంత ఎక్కువగా విరిగిపోతూ ఉంటాడు. మీరు కూడా చాలా కాలంగా బాధను దాచుకొని తిరుగుతుండవచ్చు. కానీ నమ్మకం ఉంచండి, మీ పోరాటం వృధా కాదు. ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి రాత్రి ఆలోచనకు ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మీకు రాబోతుంది. రెండవది, సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు పరిస్థితి బాగోలేకపోయినా రేపు అదే సమయం
మిమ్మల్ని మంచి స్థానానికి తీసుకెళ్లగలదు. మార్పు అనేది సృష్టి నిలయం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రావడం ఖాయం. అందుకే కష్టమైన రోజుల్లో మిమ్మల్ని మీరు అనుమానించవద్దు, మీ శక్తిని ప్రశ్నించవద్దు. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, దేవుడిపై నమ్మకాన్ని ఎప్పుడు వదలకండి. ఎందుకంటే మనిషికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, అన్ని వైపుల చీకటి ఉన్నప్పుడు దేవుడు కొత్త దారి తెరుస్తారు, అంతకు ముందు ఎప్పుడు లేని దారిని. స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి రాబోతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, కొంతసేపటి క్రితం వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురి కావడం ఏమిటి? ఇంట్లోని పెద్దలు ఖచ్చితంగా ఎవరో ఏదో చెడు ప్రయోగం చేశారు అంటారు. మీరు వారి మాటను తమాషాగా తీసుకుంటారు, కానీ అదే నిజం. ఈ విషయం నిర్ధారించబడుతుంది. చాలా తీవ్రంగా వినండి, లేకపోతే మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. ఎందుకంటే శత్రువు గురి చూశాడు, అతని గురికి మీరు పూర్తిగా చిక్కుకున్నారు. కానీ మిమ్మల్ని కాపాడడానికి ఈ రోజు ఒక హెచ్చరిక వచ్చింది. ఇప్పుడు తప్పించుకోవడం లేదా చిక్కుకోవడం మీ చేతిలోనే ఉంది. చూడండి, ఇంకొక నిజం బయటకు వచ్చింది. అది వింటే మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ నిజం. తెలిసి తెలియక మీరు ఎవరిదో మనసు బాధ పెట్టారు. కొన్నిసార్లు మనం సరదాగా ఉన్నప్పుడు ఎవరికైనా ఏదో ఒకటి అనిస్తాం. మనం సరదాగానే అన్నాం, కానీ ఆ మనిషి ఆ మాటను చాలా గుండెల్లో తీసుకున్నాడు. పైగా ఆ మనిషి డబ్బు విషయంలో, అదృశ్య విషయంలో బలహీనంగా ఉన్నాడు. ఆ మాట అతని లోపల కోపంగా మారుతూ వచ్చింది. అతను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇతను నన్ను అవమానించాడని మనసులో అనుకుంటాడు. మీరు మీ కష్టంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ మనిషి ఇంకా పిచ్చివాడిపోతాడు. ఇతను ముందుకు ఎలా వెళ్తున్నాడు, ఇతను నన్ను అవమానించాడు కదా అని. అందుకే జీవితంలో మాటల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బాణం నుండి వెలువడిన బాణం ఎలాగైనా వెనక్కి రాదు. అలాగే మన నోటి నుండి వచ్చిన మాట కూడా వెనక్కి రావు. ఒక మాటతో మనిషి మనసును గెలవచ్చు, అదే మాటతో మనసును ముక్కలు చేయవచ్చు. మీలో ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు ఉంది. ఆ మాటను కొన్నిసార్లు మనసును గెలుచుకుంటాయి, కానీ కొన్నిసార్లు వారికి చాలా తీవ్రంగా అనిపిస్తాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే విషయం ముందుకు వెళ్లి పాడవుతుంది. మరియు మీరు చేసే ఒక పొరపాటు వల్లే మీ శత్రువు ఒక చాలా పెద్దవాడిగా మారాడు. ఆ శత్రువు ఈనాటి వాడు కాదు, చాలా కాలంగా ఉన్న శత్రువు. అతని పేరు కూడా వచ్చింది. ఇప్పుడు కుంభరాశి వారిలో ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం, మీపై చేయబడిన చెడు ప్రయోగాలు విసిరేయాలంటే, ఎలాంటి చెడు ప్రయోగాల నుంచి, చెడు శక్తి నుండి ముక్తి పొందడానికి హనుమంతుడి యొక్క ఈ పరిహారం పనిచేస్తుంది. జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు ఇంట్లోకి నల్లటి పురుగులు రావడం, మెరిసే పురుగులు వస్తాయి, చాలా ఎక్కువగా ఎర్రచీమలు వస్తాయి, ఇంట్లో సాలీడు గూళ్లు ఎక్కువైపోతాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. భార్యాభర్తల మధ్య రోజు గొడవలు జరుగుతాయి, పిల్లలు పాడవుతారు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇవన్నీ హఠాత్తుగా జరగవు. ఖచ్చితంగా దీని వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణమే చెడు ప్రయోగాలు, ప్రతికూల శక్తుల బంధనం. ఇవన్నీ హెచ్చరికలు, గుర్తులు. వీటిపై దృష్టి పెట్టకపోతే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. ఇంట్లో గొడవలు కావడం, పదే పదే అనారోగ్యం పాలవడం, మందులు పనిచేయకపోవడం, ఇంట్లోకి చెడు పక్షులు లేదా జంతువులు రావడం, ఇవన్నీ చెడు ప్రయోగాల గుర్తులు. దీని నుండి తప్పించుకోవాలనుకుంటే వెంటనే మిమ్మల్ని మీరు, నేను హనుమంతుడి భక్తుడిని, నేను హనుమంతుడి గుడికి వెళ్తాను, ఆయనకు పూజిస్తాను, నాకేమీ కాకూడదని దృఢంగా ఉండండి. హనుమంతుడి భక్తులు ఎలాంటి చెడు ప్రయోగాల ప్రభావం నుంచైనా ఎల్లప్పుడూ రక్షింపబడతారు. ఇది నిజం. మరి స్నేహితులారా, ఈనాటి కాలంలో నిజమైన భక్తుల కంటే నకిలీ భక్తులు ఎక్కువైపోయారు. మరియు మంగళవారం, శనివారం తప్ప మిగతా రోజుల్లో మాంసం, మద్యం సేవిస్తూ తమను తాము హనుమంతుడి భక్తులని చెప్పుకుంటారు. మరి అలాంటి వారిపై హనుమంతుడు ఎలా అనుగ్రహం చూపిస్తారు? లక్షాది మంది హనుమాన్ చాలీసా చదివినా, లక్ష పరిహారాలు చేసినా వారి పని కాదు. కానీ మీరు నిజమైన హృదయంతో రోజు హనుమాన్ గుడికి వెళ్లి హనుమంతుడికి లడ్డు లేదా బెల్లం శనగలు నైవేద్యంగా పెడితే మీ పనులు పూర్తవుతాయి. అలాగే హనుమాన్ చాలీసాలో ఒక పాట ఉంది, స్వయంగా హనుమంతుడే మన రక్షకుడిగా ఉన్నప్పుడు ఇక భయం పడడానికి ఏముంది? అవును, హనుమంతుడి ప్రసన్నం చేసుకోవాలనుకుంటే రాముడి పేరు జపిస్తూ ఉండండి, హనుమాన్ భక్తి చేస్తూ ఉండండి. అప్పుడు శత్రువు ఎంత పెద్ద చెడు ప్రయోగాలు మీపై చేయించినా మీపై ఏ ప్రభావం పడదు. మీకోసం గుంత తవ్వేవాడే స్వయంగా గుంతలో పడతాడు. మీరు రోజు గుడికి వెళ్ళండి, మంచి మార్గాల్లో నడవండి, అప్పుడే మీ పాపాలు నశిస్తాయి, మీ శత్రువుల ప్రభావం అంతమవుతుంది. స్నేహితులారా, ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. ఏ శత్రువు అయితే ఈ నెలల్లో మీ ఇంట్లో నిప్పు పెట్టడానికి, నాశనం చేయడానికి చూస్తున్నారో ఆ శత్రువు పేరు ఇప్పుడు రాబోతుంది. ఆ పేరు వినగానే నేను ఇంత గుడ్డివాడిని, నేను ఏ వ్యక్తినైతే నమ్మానో, ఎవరికి నా రహస్యాలని చెప్పానో, ఎవరితో కూర్చొని మాట్లాడానో, ఎవరి కోసం ప్రాణం ఇచ్చానో అతడే అతిపెద్ద ద్రోహిగా మారాడా, నా శత్రువు అయ్యాడా, నా వల్ల ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందని మీ మనసు భారమవుతుంది. మీరు లోకమంతా శత్రువు కోసం వెతికారు, కానీ అతిపెద్ద శత్రువు మీ ఇంట్లోనే ఉన్నాడు, మీ కుటుంబంలోనే ఉన్నాడు. స్నేహితులారా, ఈ విషయం మీకు స్పష్టమైనప్పుడు మీకు నమ్మకం కలగపోవచ్చు. ఇది ఎలా సాధ్యమని మీరు అనవచ్చు, కానీ అదే నిజం. ఈ హెచ్చరిక ఎప్పుడూ తప్పు కాదు. ఈ రోజు తెలిసింది ఎంత స్పష్టంగా ఉంటుందంటే దీనిలో ఎలాంటి అనుమానం తావులేదు. మరియు ఈ నెలలో మీకు ప్రమాదకరంగా మారుతున్న ఆ వ్యక్తి ఒక పురుషుడు. అతడు మీ దగ్గరి బంధువు. అతడు మీతో ఫోన్లో తరచూ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటప్పుడు ఎంత ప్రేమగా, ఆప్యాయతంగా మాట్లాడతాడంటే మీకు కొంచెం కూడా అనుమానం రాదు.
కాదు. ఆ మనిషి 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి మీకు చూపించే ముఖం, ఇంకోటి ప్రపంచానికి దాచి ఉంచే ముఖం. మీ ముందు ప్రాణం ఇస్తాడనేలా ఉంటాడు, కానీ నిజం సహాయం చేయాల్సి వస్తే అందరికంటే ముందు పారిపోయేది ఇతడే. మరియు మీరు నవ్వితే అతనికి కుళ్ళు, మీరు ఇంట్లో ఖరీదైన వస్తువులు తెస్తే అతని రక్తం మరుగుతుంది. మనసులోని మీ నాశనాన్ని కోరుకుంటాడు. మీరు ఇంకా విజయం సాధిస్తుంటే అతడు ఎంతగా కలవపడతాడంటే అప్పుడు మీపై చెడు ప్రయోగాలు చేయించాలని ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యం చెడు ప్రయోగాలు విషయాలు ముడిపడి ఉంది. చిన్నప్పటి నుండి అతను ఇవన్నీ చూస్తూ వచ్చాడు. అతడికి వాటిపై మంచి అవగాహన ఉంది, కానీ మీరు అతడి అమాయకులు అనుకుంటారు. అతడు నిజాయితీ పరులని నమ్ముతారు, కానీ కాదు. ఏనుగు దంతాలు తినడానికి వేరు, చూపించడానికి వేరు అన్నట్లు ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి. ఇప్పుడు ఆ పెద్ద నిజం, ఆ ద్రోహి పేరు వెల్లడైంది. ఆ పేరు ఎం అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అవును, ఇంగ్లీష్ లో ఎం అనే అక్షరం. కావాలంటే పూర్తి పేరు చెప్పవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి కాబట్టి సైగలతో చెప్తారు. అర్థం చేసుకునేవారు సైగ చాలు. ఆ వ్యక్తి వయసు 25 నుండి 33 సంవత్సరాల మధ్య ఉంటుంది. అతడు చామఛాయ రంగులో ఉంటాడు. అతని చెంపపై ఒక మచ్చ కూడా ఉంటుంది. అతడు మీ దగ్గరి బంధువు పురుషుడు. మీతో ఫోన్లో తరచూ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీ బంధువుల్లో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఈ లక్షణాలన్నీ ఉండి ఈ వయసులో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మీకు తెలిస్తే ఈ రోజు నుండి అతడికి మీ రహస్యాలు చెప్పకండి. అతడితో ఎక్కువ సంభాషణ జరపకండి. మెల్లమెల్లగా అతడికి దూరంగా ఉండండి. మాటలు తగ్గించండి. మీ ప్లాన్ల సమాచారం అతనికి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ పెద్ద శత్రువు. ఈ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా, మిమ్మల్ని ఎంత మూర్ఖుని చేయడానికి చూసినా హనుమంతుడి అనుగ్రహం నుండి తప్పించుకోలేరు. ఇతడు చేసే ఏ చెడు ప్రయోగం కూడా మీపై పనిచేయదు. కాకపోతే మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త పడాలి, ఆ వ్యక్తిని గుర్తుపట్టాలి. కొన్నిసార్లు ఈ వ్యక్తి మిమ్మల్ని చెడు అలవాట్ల వైపు లేదా వ్యసనాల వైపు లాగుతాడు. ఆ వ్యసనంలో పడి మీరు ఏదో ఒక తప్పు చేసి మీ పేరు పాడు చేసుకోవాలని అతడు కోరుకుంటారు. అందుకే మిమ్మల్ని దారి తప్పించడానికి చూస్తారు. ఓర్పుగా ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, ముందుకు సాగండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.